హలో గైస్, ఈ షార్ట్ వీడియోలో టాటా కరోడ్ లాంగ్ టర్మ్ డ్రైవ్ రివ్యూ చూద్దాం. సుత్తి కొట్టకుండా నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్యున్గా కొనాలి అనుకునే వాళ్ళు అండ్ నిజాలు మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డ్రైవబిలిటీలో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్ పర్ఫార్మెన్స్. పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లో బాగానే ఉంది, బట్ ఈవీలో మాత్రం పంచ్ అండ్ నెక్సాన్ ఈవీలో లాగానే కొంచెం హెవీగా అనిపించింది. నెక్స్ట్ రోడ్ విజిబిలిటీ అండ్ సీటింగ్ పొజిషన్ బాగున్నాయి. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ గా ఉంది, నాట్ ద బెస్ట్. స్టెబిలిటీ ఈ కార్లో నాకు మెయిన్ ఇష్యూ అనిపించింది డ్యూ టు హై గ్రౌండ్ క్లియరెన్స్. గుంతలో దిగినప్పుడు, అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, టర్నింగ్స్ తీసుకునేటప్పుడు కార్ షేక్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. బ్రేకింగ్ చాలా బాగుంది, బట్ 18 ఇంచ్ వీల్స్ వల్ల కొద్దిగా వీల్ నాయిస్ క్యాబిన్ లో వినిపిస్తుంది. కమింగ్ టు ఇంజన్స్, నెక్సా నుంచి తీసుకున్న రెవట్రాన్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఈ కార్కి ఏ మాత్రం సూట్ అవ్వలేదు అనిపించింది. చాలా అండర్ పవర్ గా కూడా అనిపించింది. కొత్తగా రిలీజ్ చేసిన హైపీరియాన్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అంతగా ఏమనిపించలేదు, బట్ దీనికోసం ఎక్స్ట్రాగా 1 lakh ఖర్చు పెట్టాలి. నెక్సా నుంచి తీసుకున్న డీజిల్ ఇంజిన్ మాత్రం బాగుంది. పవర్, టార్క్ అండ్ మైలేజ్ విషయంలో పెట్రోల్ కన్నా డీజిల్ చాలా బెటర్. ఈ మూడింటి కన్నా కూడా పవర్ అండ్ టార్క్ విషయంలో ఈవీ చాలా బెటర్ అని చెప్పాలి. సీటింగ్ కంఫర్ట్ అయితే ఫ్రంట్ సీట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, బ్యాక్ సీట్స్ చాలా కంజెస్టెడ్ గా ఉన్నాయి. రేర్ వ్యూ విండ్షీల్డ్ విజిబిలిటీ ఆల్మోస్ట్ జీరో. హైవేలో వెళ్ళేటప్పుడు కంప్లీట్ బ్లైండ్ స్పాట్ లాగా ఉంటుంది. 3 months అన్ని ఇంజన్ వేరియంట్స్ ని 50 to 100 kilometers డ్రైవ్ చేసిన తర్వాతనే నా ఒపీనియన్ చెప్తున్నా గైస్. సో ఈ కార్ గురించి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ కార్ రివ్యూస్ కోసం మాత్రమే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.